హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి బ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సండే మార్నింగ్ అండి. ఎప్పుడు డైలీ 5:30కే లేస్తాను కదా అని చెప్పి ఈరోజు 7కి లేసాను. పిల్లలు 7:30కి లేచి స్నానాలు అవి చేశారు. ఈలోగా నేను తడి బట్టలు అవన్నీ పెట్టుకొచ్చేసాను. పిల్లలేమో ఇంకా దీపం అది పెట్టుకున్నారు. తల స్నానాలు అవి చేసేసి చూపెడతాను చూడండి. పెద్ద పాప వచ్చేసి ఇక్కడేమో దీపం అది పెట్టుకుందండి. నేను ఇంకా అన్ని తడిబట్టలు పెట్టుకొచ్చేసరికి పెద్ద పాప అయితే దీపం అది పెట్టుకుంది. ఇంకా బయట లోపల కూడా అయితే పెట్టేసుకుంది. నేను బయట కడిగేసి ముగ్గులు అవి పెట్టుకొచ్చేసాను. ఇక తులసి కోట దగ్గర కూడా దీపం అది పెట్టేసుకుంది మంచిగా. ఇక్కడ కన్నయ్య దగ్గర కూడా అయితే దీపం పెట్టేసుకుంది. ఇప్పుడు వచ్చేసి మా మేనగోళ్ళు ఇద్దరు పిల్లలు కలిపి అయితే టెంపుల్కి వెళ్ళారండి. సండే కదా అని చెప్పి ఈరోజు ఈవినింగ్ కూడా కట్టమైసం తల్లి జాతర అయితే ఉంది, వెళ్ళాలి. నేను ఇంక ఇప్పుడైతే కాఫీ అయితే తాగుతున్నాను. సండే కదా అని చెప్పి లేట్ అయితే లేసాము. కాలేజీ స్కూళ్ళు ఆఫీసులు సెలవు ఉంటాయి కానీ ఇంక ఇప్పుడు వచ్చేసి స్నానం చేసేసి వంట అయితే చేయాలండి. నేను టిఫిన్ చేయాలి. ప్రస్తుతానికైతే పల్లీలు లేపేసి పెట్టాను. పిల్లలకి రాగిజావ అయితే కాసాను. ఎండాకాలం కదండి, పొద్దుటే రాగిజావ తాగి వెళ్తారు. చిన్న పాప అయితే అన్నం తినేస్తుంది. పెద్ద పాప అయితే రాగిజావ ఇస్తున్నాను పెద్ద పాపకి. ఇప్పుడు వచ్చేసరికి రాగిజావ చల్లగా చేయాలి. అందులో కొంచెం సాల్ట్ పెరిగేసి మంచిగా తొరిపేసి ఇవ్వాలి. చాలా బాగుంటుందండి. ఎముకలకు కూడా చాలా బలం. ఆడపిల్లలు కదా, బలంగా అవుతారు కొంచెం రాగిజావ ఇస్తే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా అయితే బాగుంటుంది. ఇప్పుడైతే స్నానానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈలోగా స్నానం అది చేసేసి పిల్లలు వచ్చేస్తారు కాబట్టి ఇంకా రెడీ చేయాలి టిఫిన్ అవన్నీ మా వారికి గట్టని. మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో. రాగిజావ అయితే ముందు నేను ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకుని బాగా మరగబెట్టుకుంటానండి. రాగి పిండి తీసుకుని ఒక 2 స్పూన్లు తీసుకుని వచ్చి కొన్ని వాటర్లో సపరేట్గా కలుపుకుంటాను. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత రాగి పిండి నీళ్ళు ఉంటాయి కదండి, ఇందులో అయితే కలుపుకొని బాగా అయితే ఉడకనివ్వాలి. ఉడికించిన తర్వాత కొంచెం దించుకొని సాల్ట్ పెరిగేసుకొని మంచిగా తొరుపుకొని అయితే తాగాలి. ఇక్కడ పల్లీలు కూడా అయితే పెట్టేసాను చట్నీ కోసం. గుడికి వెళ్ళారని చెప్పాను కదా, వచ్చేసారు. ఐసు హాయ్ చెప్పు. ఏ గుడికి వెళ్ళారు? హనుమాన్ గుడికి. అన్నీ దండం పెట్టుకున్నారా? సరే, రాగిజావ చేసాను, తాగేయండి. చూడండి, రాగిజావ అయితే ఇచ్చేసాను, తాగుతున్నారు వీళ్ళు. ఇడ్లీ అయితే పెట్టేసాను, తీయాలి. బంద్ చేసాను ఇప్పుడే స్టవ్. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత అయితే తీస్తాను. దానికి తోడు పల్లీల చట్నీ ఒకటి చేశాను. నేనేమో సాంబార్ పెట్టాను కదా, ఇంక సాంబార్ అయితే ఉంది. సాంబార్ కూడా మంచిగా వేడి చేసుకొని సాంబార్ ఇడ్లీ విత్ పల్లీల చట్నీ ఇప్పుడైతే వేడివేడిగా తినేస్తామండి. సండే టిఫిన్ వచ్చేసి ఇది మాది. స్నానం అయితే అయిపోయిందండి నాది. ప్రస్తుతానికి తలస్నానం చేశాను. ఇప్పుడు టీవీ పెట్టుకుని పాటలు అయితే వింటున్నారు. సండే కదా అని చెప్పి బిర్యానీ అది చేయమన్నారు. ఇంకా పెద్ద పాప వచ్చేసి కొన్ని గిన్నెలు ఉంటే తోముతా ఉంది. మా నాన్న కూడా నీళ్ళు వేస్తూ ఉంది. మా పెద్ద పాప తోము కడుగుతూ ఉన్నదండి. బాస్మతి రైస్తో బగారా రైస్ అయితే చేస్తున్నాను. దానికి గాను ఇంకా చూడండి, పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా. ఇది వచ్చేసి బియ్యం అయితే నానబెట్టాను. ఒక 3 గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకున్నాను. బగారా రైస్కి పుదీనా కట్ చేసుకుంటున్నాను. ఇంట్లోనే వేసుకున్న చేత మనం పుదీనా అయితే ఈజీగా మటన్ తేడానికి వెళ్ళారు. మటన్ అయితే తీసుకొని వచ్చారు. హాయ్ చెప్పు. కర్రీ కనబడతారా? ఎంత పుదీనా అయిందా? వారం వచ్చేసరికి మళ్ళీ ఎంత పుదీనా అయితే అవుతుంది. ఇదే కట్టుకుంటే 15 రూపాయలండి. మనం అయితే ఫ్రీగా పెంచుకోవచ్చు ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన గారు వచ్చేసి ఇప్పుడు మటన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు మసాలా. ఏంటవి? ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. మసాలా కండి ఇవన్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నారు. చూడండి ఎంత మటన్ ఇది, కిలో మటన్ రైస్ అయితే చేస్తున్నారు. నేను ఆల్రెడీ బగారా రైస్ చేసాను, అవుతా ఉంది. మా ఆయన గారు వచ్చేసి మటన్ అయితే వండేస్తున్నారు. చెప్తావా ఏమన్నానే? మన సబ్స్క్రైబర్స్కి ఏమన్నా చెప్తావా? చెప్పు, ఏదో చెప్తానన్నావు కదా ఇందాక. టైం వచ్చేసి అయితే 12:30 అవుతుందండి. చూడండి, టిఫిన్ అయితే చేసాం కాబట్టి ఆకలికి అయితే ఉన్నాం. అలసిడు జుట్లు అయితే వేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారే?
జుట్టు బాగున్నాయి మా అక్క వేసింది. చూడండి మా పెద్దమ్మ వేసిందంట చిన్న పాపకి జుట్టు. ఇది బాగుంది. ఇటు తిరుగు ఇటువైపు బాగుంది. ఈరోజు చాక్లెట్ డే అంటండి, అందుకే చాక్లెట్ అని అడుక్కుంటా ఉన్నారు ఇలా అయితే. చూడండి మా పెద్ద పాప అయితే మటను, ఫిష్, ప్రాన్స్ అలాంటివి ఏమి తిందో, అందుకని ఆమె కోసం వచ్చేసి మళ్ళీ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఆమె అసలు ఏమీ తిందండి నాన్ వెజ్ ఎక్కువ, ఓన్లీ వెజ్ ఎక్కువ తింటుంది. చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది ఫేర్వెల్ పార్టీ అంట, రెడీ అవుతుంది, రెడీ చేస్తుంది. అది ఇంకా రెడీ అవ్వలేదు. హాఫ్ సారీ అయితే కట్టాను ప్రస్తుతానికి, జుట్లు వేస్తూ ఉన్నది. ఇంకా వంటలు అయితే అయిపోయింది. టైం వచ్చి 1:00 అయ్యింది. ఇంకా భోజనం చేద్దామని చెప్పి అయితే అందరం కలిసి అయితే కూర్చున్నాము. మటన్ కర్రీ, బగారా రైసు, ఇంకా మా పెద్దమ్మాయికి వచ్చేసి అయితే ఎగ్ కర్రీ అయితే చేసామండి. చాలా చాలా బాగుందన్నారు. ఇంకా సండే వస్తే ఏదో స్పెషల్ ఉండాలి కదండి. ఫిష్ అయితే ఎక్కువ తినరు, ఫ్రై అయితే కదా చేస్తే తింటారు, కానీ ఊరికి మళ్ళీ ముళ్ళు ఉంటాయని తీసి పెట్టాలని చెప్పి ఎక్కువ ఎప్పుడో కానీ తెచ్చుకోము ఫిష్. మేము ఎక్కువ మటన్ కానీ చికెన్ కానీ ఎగ్స్ కానీ ఏం తింటాం, లేకపోతే ఎక్కువ పప్పు తోటకూర, పప్పు పాలకూర అలాంటివి అయితే వండుకుంటానండి. చూడండి ఇక్కడైతే భోజనం అయితే చేస్తున్నాము. ఫ్రెండ్స్ టైం వచ్చేసి అయితే ఇప్పుడు 3 అయ్యింది. కాసేపు అయితే ఎలా పడుకుందామని చెప్పి వచ్చేసాను ఈ రూమ్లోకి. పిల్లలు అయితే ఆ రూమ్లో పడుకున్నారు. తినేసామండి. తినేసి గిన్నెలు అవన్నీ ఉంటే తోమేసుకొని పొయ్యి అది నీట్గా చేసేసుకున్నాను. కొన్ని బట్టలు కూడా ఉన్నాయి, బట్టలు కూడా తీసేసి లోపలికి అయితే తెచ్చేసాను. పిల్లలు ఆ రూమ్లో పడుకున్నారు, నేను మీ రూమ్లో పడుకుంటున్నారు. మా వారు వచ్చేసి క్రికెట్ అయితే చూస్తున్నారు. ఒక్క అరగంట ఇలా పడుకుంటే కాసేపు తలపోటు అవి ఉంటే తగ్గుతుందని, కొంచెం రిలీఫ్ అవుతుందని కాసేపు అయితే ఇలా పడుకుంటున్నాను. డైలీ ఏం పడుకోనులేండి, ఈరోజు కొంచెం సండే కదా అని చెప్పి ఇలా అయితే పడుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ మళ్ళీ జాతరకి అయితే పోవాలి, అమ్మవారిని అయితే దర్శనం అది చేసుకోవాలి. మళ్ళీ హాలిడే ఉండదు పిల్లలకి. ఈరోజే కొంచెం తొందరగా అయితే బయలుదేరాలి. 4కి అట్లా అయితే 5కి అట్లా అయితే బయలుదేరేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు ఒక అరగంట అయితే ఇలా రిలీఫ్ అవుదామని చెప్పి పడుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ వ్లాగ్లో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. ఫస్ట్ ఫ్రూట్ ఇదే, స్టార్టింగ్ ఫస్ట్. బర్త్డే చాక్లెట్స్ ఇచ్చిండు మా డాడీ మాకు, నాకు, శాలినికి, మా అక్కకు. 6:30 అయిపోయింది. మేమైతే ఇలా రెడీ అయిపోయాం జాతరకి వెళ్ళడానికి. కట్టమైసంతల్లి జాతర అయితే అవుతుంది అక్కడ. ఇప్పుడైతే వెళ్తున్నాం. మా వదినాలు వస్తారు, వెయిటింగ్ అయితే చేస్తున్నా. ఎప్పుడో 4 గంటల నుంచి అనుకుంటే ఇప్పుడు వరకు అయితే అయింది. టైం వచ్చేసి ఇప్పుడు 6:45 అయితే అవుతుంది. ఇంకా మా వదినాల కోసమే వెయిటింగ్ అండి. మేమైతే రెడీగా ఉన్నాము, పిల్లలు అందరూనే. ఫ్రెండ్స్ వచ్చారు మా అన్నయ్య వాళ్ళు ఫైనల్లీ. వదిన హాయ్ చెప్పు. వచ్చారు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామండి జాతరకి. సరే అన్నయ్య హాయ్ చెప్పు. సరే స్టార్ట్ అవుతారండి ఫ్రెండ్స్. స్టార్ట్ అయిపోయాం జాతరకి. కొంచెం దూరం అయితే నడవాలి మా ఇంటి దగ్గర నుంచి. నడిచి మళ్ళీ అక్కడైతే ఆటో ఎక్కాలి. కట్టమైసం తల్లి అంటే సూరారు వెళ్ళాలి. ఇప్పుడు మేము మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఆటో దానికి అయితే వచ్చాం, ఆటో ఎక్కాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే అందరూ ఆటో కోసం అయితే వెయిటింగ్. ఇంకా జాతరకి అయితే స్టార్ట్ అయిపోయినామండి అందరు కలిపి. ఆటో అయితే ఎక్కేసాము. ఆటో ఎక్కిన తర్వాత చూడండి సూరారం అయితే నెమ్మదిగా వచ్చేసాము.
చాలా అయితే బాగుంది చూడండి. డెకరేషన్ అమ్మవారితో లైటింగ్ది బాగా చేశారు. ఇంకా చిత్తారం జాతర అయిపోద్దండి సంక్రాంతి అయిన తర్వాత. అది అయిపోయిన తర్వాత 5 రోజులకేమో ఇక్కడ సూరారంలోనే కట్టమైసమ్మ అమ్మవారి జాతర అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా అంతా జాతరల టైం కదా, ఇక్కడ వచ్చేసి బియ్యం వండిన అన్నం ఉంటుంది కదా, అవన్నీ వేస్తారు కదా అమ్మవారికి, అక్కడైతే వేస్తున్నారు. మేము ఇంకా అలా బయట నుంచే దండం పెట్టుకున్నాను. క్యూ లైన్ చాలా పెద్దదే ఉంది. ఇక్కడ అమ్మవారు ఉంటే బయట పెట్టి అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ టూ మచ్ రేట్లు చెప్తున్నారండి. వాటర్ మిలియన్ గ్లాస్ 20 అంట. నేను ఒక 20 కొని తిన్నాము. 6 గ్లాసులు ఏమో వచ్చాయి. ఇక్కడ వచ్చేసి ఇంట్లోకి స్టీల్ గరిట ఒకటి లేదు అని చూద్దామని అయితే చూస్తున్నాను. పిల్లలు వచ్చేసి అక్కడ వాటర్ బిలియన్ లాగా ఉంటాయి కదా, అవి ఏవైతే ఎక్కుతానంటారు. మీరు ఇంకా చిన్నపిల్లల అవి ఎక్కడానికి మిమ్మల్ని ఎక్కనివ్వరని అన్నాను నేను. ఇంకా అవన్నీ చూసుకుంటూ వచ్చామండి. ఇది వచ్చేసి సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ దాటిన తర్వాత అయితే ఉంటుందండి కట్టమైస అమ్మవారు. రోడ్డుకే ఆనుకొని ఉంటుంది ఒక లెఫ్ట్ సైడ్లోని. చాలా అయితే బాగుంటుంది. అసలు అక్కడైతే లైటింగ్స్ బాగా పెట్టారండి, చాలా బాగున్నాయి. కానీ రోడ్ లైట్లు అయితే లేవండి, చీకటిగా ఉంది. ఏ వస్తువులు కొనుక్కుందామన్నా కానీ ఈ సంవత్సరం అయితే ఏ వస్తువులు కొనుక్కోలేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొనేదాన్ని. కట్టమైసమ్మ చిత్తారమ్మ జాతరలో గుర్తుగా ఏవో కొనుక్కుండేదాన్ని. ఇక్కడైతే బోనం పట్టుకొని అయితే వస్తున్నారండి డప్పుల సౌండ్లతో. చాలా అయితే బాగుంది. బోనం పెట్టుకునే వారు మొక్కుకుంటారు కదా. ఇక్కడ బియ్యం బోనం అనేది హైదరాబాదు కంపల్సరీ అండి. ఏదైనా జాతరలు పెళ్ళిళ్ళు అయినప్పుడైతే గృహప్రవేశం అయినప్పుడు బియ్యం అవన్నీ అయితే కామన్గా చేస్తారు. చూడండి ఇక్కడ బోనం అయితే పట్టుకొని వస్తూ ఉన్నారు, నెత్తి మీద పెట్టుకొని. చాలా అయితే బాగుంది. పెట్టుకొని కూడా డ్యాన్స్లు వేసుకుంటూ అయితే వస్తున్నారు. ఇక్కడ చూడండి డ్యాన్స్లు అయితే వేస్తున్నారు చాలా బాగా. ఫ్రెండ్స్ ఫైనల్లీ జాతర అయితే అయిపోయింది. ఇంటికి అయితే వచ్చేసాం. మా పిల్లలు తొందరగా తీసుకొచ్చామని అయితే కోపం పడుతున్నారు, అలిగారు. అందుకే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నారు. మా వదిన నేనైతే అనుకున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్ ఆల్. జాతరలో దిగిన కొన్ని పిక్స్ అయితే పెట్టాను. ఏ పిక్ నచ్చిందో మీకు కామెంట్ అయితే చేయండి కామెంట్ సెక్షన్లో. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. త్వరసలు బాయ్.